కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు. ఒక్క యూనియన్ తప్పించి మిగతా సంఘాల నేతలంతా కూడా అవినీతి పరులే అని ఆరోపించడంపై భగ్గుమంటున్నారు. బీజేపీతో కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టేలాగా ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బొలిశెట్టి జనసేన నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో జనసేనపై ఉద్యమం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు కార్మికులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాన్ని శంకించే విధంగా జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఉద్దేశపూర్వకంగా ద్వేషించేటువంటి వ్యాఖ్యలు చేశారు. దీని పట్ల కార్మిక సంఘాల నేతలంతా కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి కూడా టెంట్ వేసుకుని కోర్మన్పాలెం టెంట్ నుంచే వారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. సుమారు 1300 రోజులకు పైగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మీ యూనియన్ నాయకులందరినీ తప్పుపట్టే విధంగా, శంకించేటువంటి విధంగా ఒక్క యూనియన్ తప్ప మిగతా యూనియన్ నాయకులంతా అవినీతి పరులే, లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు, తాలి ఒకరికి కట్టి సంసారం ఇంకొకరితో చేస్తారని చెప్పి అవహేళనగా మాట్లాడారు. మిమ్మల్ని ఏ విధంగా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మహోన్నతమైన కంపెనీ. ఈ కంపెనీ కష్టాల్లో ఉంది. యావత్ భారతదేశం అంతా కూడా ఏం జరుగుతుందో అన్నది గత 3.5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ పరిశ్రమని ఆపుకోవడం కోసం, ప్రభుత్వ రంగంలో కొనసాగించడం కోసం అహోరాత్రులు శ్రమిస్తూ సుమారు 1314 రోజులుగా మేమందరం చేస్తున్నటువంటి ఉద్యమానికి అనేక రాజకీయ పార్టీలు సంఘీభావం తెలియజేసినాయి. ఇప్పుడు ఏదో ఒక మంచి జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. ఆ పరిస్థితుల్ని చెడగొట్టడం కోసం ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న గౌరవాన్ని ఆయన విద్యుత్ తీసేయడం కోసం, అలాగే దీంట్లో ఏదో రకంగా బురద జల్లి ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం బొలిశెట్టి సత్యనారాయణ గారు మాట్లాడారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అనేక అవినీతికి పాల్పడి ఈ విచ్ఛిన్నం చేసిన నాయకుడు ఎవడో ఒకడు పేరు చెప్పి అలాంటి వాళ్ళు నాకు ఉన్నారని చెప్తాడు. చాలా తప్పది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండకపోతే ఇది చరిత్ర. ఎందరో పూర్వీకులు త్యాగాలు, బలిదానాలు, పోరాటాలతో వచ్చిన పరిశ్రమ. మీ అబ్బ సొత్తు, మా అబ్బ సొత్తు, ఇంకొకటి అబ్బ సొత్తు కాదు. అది నీ ఇష్టానుసారం నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్. ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా స్పందన రాలేదు. పైపెచ్చు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదు, ఎంతవరకైనా తెగిస్తామని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ స్టీల్ ప్లాంట్.